ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో కొన్ని చోట్ల వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలోని వివిధ జిల్లాలోని వ్యాధుల గురించి వివరించారు. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో జీవన విధానం వల్ల ఇతర జబ్బులు వస్తున్నాయి అన్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఆస్మా, సిఓపిడి వ్యాధులు పొగ తాగడంతో పాటు కాలుష్యం వల్ల వస్తుంది అని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో టీబీ, ఇతర వ్యాధులు 9 నుంచి 11% వరకు వస్తున్నాయని వివరించారు. గుండె సంబంధిత వ్యాధులు కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో 18 నుంచి 22% వరకు ఉన్నాయి అన్నారు. బీపీ, షుగర్, ఇతర వ్యాధులు 6 నుంచి 8% వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అన్నారు చంద్రబాబు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్లు 5 నుంచి 7% ఉన్నాయని, ఇవి పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఉపయోగించడం వల్లే ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎనీమియా, ప్రీమెచ్యూర్ డెలివరీ, మాల్ న్యూట్రిషన్ వ్యాధులు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో 5 నుంచి 6% వరకు ఉన్నాయని తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో 3 నుంచి 5% వరకు ఉన్నాయని కూడా అధ్యయనంలో తేలింది అన్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ, మద్యపానం వలన వస్తున్న అనారోగ్య సమస్యలు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాలో 4 నుంచి 5% వరకు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఏపీలో బీపీ, షుగర్ రెండు కలిపి 20,78,000 మందిపై అధ్యయనం చేస్తే ఇందులో 12,80,000 మంది మాత్రమే చికిత్స చేయించుకుంటున్నారని, మిగతా వారు చికిత్స చేయించుకోవడం లేదు అని తేలింది. వీరికి చికిత్స చేయించేందుకు ప్రస్తుతం ఆరోగ్య శాఖలోని అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం జరిపిన అధ్యయనంలో మహిళల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉందని, 19,78,699 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉండగా పురుషుల్లో 8,37,927 మందికి ఉంది అని వివరించారు. ఇక షుగర్ వ్యాధికి సంబంధించి 20 లక్షల మందికి పరీక్షలు చేస్తే ఇందులో 11,13,963 మంది పురుషులకు, 5,61,196 మంది మహిళలకు షుగర్ వ్యాధి ఉంది అని తేలింది. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అధ్యయనం చేయగా 46,872 మంది పురుషులకు, 72,528 మంది మహిళలకు ఉంది అని, మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని వివరించారు. ఇలా వివిధ రకాల జబ్బులపై అధ్యయనం చేసి వీరందరి డేటాను సేకరించి వీరికి సత్వర చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంబిస్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా ఆయన వివరించారు. 6-7 సార్లు గాని స్మాల్ మీల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ బి ది బెస్ట్. సాల్ట్, షుగర్, ఆయిల్ గణనీయంగా తగ్గించాలి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్ కి నేను స్టేట్ లో అందరూ కోరుతున్నా ఒక ½ an hour ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్, ఇది కూడా చాలా ముఖ్యం. డిజిటల్ నర్వ్ సెంటర్ ఒక డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గా ఆల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. ఈ రెండు చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ 26 డిస్ట్రిక్ట్స్, 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లో పెడుతున్నాం. అందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అందరి ఆరోగ్యం కాపాడడం
much more we are concerned. ఏపీలోని వివిధ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా మన్యం జిల్లాలో వ్యాధులు తక్కువగా ఉన్నాయని, అక్కడ సహజ సిద్ధమైన వాతావరణంతో పాటు ప్రకృతి సేద్యం జరిగి పంటలు పండుతున్నాయని అధ్యయనంలో తేలింది. దీనివల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకడం లేదు అని తేల్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పోలిస్తే వ్యాధులు ఎక్కువగా కోస్తా జిల్లాలోనే కనిపిస్తున్నాయి.